హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ యూట్యూబ్ ఛానల్. సో నిన్నటి నిఫ్టీ లెవెల్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఈ రోజు మార్కెట్ లో. సో ఈ రోజు నా ట్రేడ్ ప్లాన్ నేను ఎలా చేశాను, ఎక్కడ ఎగ్జిట్ అయ్యానో ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం రండి. అండ్ ఇక్కడ మీరు ఎగ్జాక్ట్లీ చూసినట్టయితే మార్కెట్ ఇక్కడ మనకి 4th 9:15 కి ఓపెన్ అయింది ఈ రోజు మార్కెట్. ఈ రెడ్ కలర్ క్యాండిల్ లో మనకి ఓపెనింగ్ జరిగింది. సో అరౌండ్ 25,760 లో ఓపెన్ అయింది మార్కెట్. సో నేను వెయిట్ చేశాను, ఎందుకంటే మనకి అప్ సైడ్ మూమెంటం అనుకుంటే 25,800 క్రాస్ అయితే అప్ సైడ్ అనుకున్నాను. డౌన్ సైడ్ అయితే 25,720 కనుక క్రాస్ అయితే డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుందాం అని అనుకున్నాను. సో ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్ లో నేను ప్లాన్ చేసుకున్నాను పుట్ సైడ్. సో ప్లాన్ చేసుకున్నప్పుడు నేను ఎక్కడి వరకు వెయిట్ చేశాను, అరౌండ్ 25,640 అంటే ఈ క్యాండిల్ వరకే వెయిట్ చేశాను. ఈ క్యాండిల్ లో నేను ఎగ్జిట్ అయిపోయాను. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మార్కెట్ కొంచెం సేపు సైడ్ వేస్ లో ఉండేసి అక్కడ నుంచి మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ బ్రేక్అవుట్ నుంచే మనకి మన సెకండ్ టార్గెట్ వైపు కూడా వచ్చింది. సో మార్కెట్ ఇంకా టైం లేదు కాబట్టి క్లోజ్ అయిపోయింది. మీరు ఒకవేళ స్ట్రైక్ ప్రైస్ లో చూసినట్టయితే మనకు ఒకవేళ ప్లాన్ చేసుకుని ఉంటే ఇక్కడ 100 దగ్గర ప్లాన్ చేసుకుని ఉంటే 100 నుంచి 200 టచ్ అయింది స్ట్రైక్ ప్రైస్. సో ఒక 30 పాయింట్స్ మీరు క్యాచ్ చేయలేకపోయారా మార్కెట్ లో పుట్ సైడ్. సో ఒక్కసారి మీరు ప్లాన్ చేసుకోండి. మనం ప్లాన్ చేసుకుంటే ఈజీగా మనకు తెలుస్తుంది. సో ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మార్కెట్ లో. సో ప్లానింగ్ ఉంటేనే పర్ఫెక్ట్ ట్రేడ్ అండ్ పర్ఫెక్ట్ ఎగ్జిట్ మనం ప్లాన్ చేయగలుగుతాం. ఓకేనా? అండ్ ఎవరికైతే కోర్స్ నేర్చుకోవాలో ఒకసారి నాకు కాల్ చేసి వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రేపు మనకి మార్కెట్ లేదు కాబట్టి రేపు నేను లెవెల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బాయ్ బాయ్.